అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. దుబాయ్‌లో మీటింగ్ అట. సీక్రెట్ మీటింగ్ అట. ఎవరనుకుంటున్నారు? ఓటీటీకి సంబంధించిన పెద్ద పెద్ద బాసులు ఉంటారు గదా! ఆ బాసులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారట. ఈ ఓటీటీ మనల్ని ఆర్పి పారేసింది. సో, ఇలాగ మనం కోట్లు కోట్లు పెట్టి, వందల వేల కోట్లు పెట్టి సినిమాలు కొంటే దివాళా తీసే పరిస్థితికి వస్తాము. కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి అనేసి ఒక సీక్రెట్ మీటింగ్ జరిగేసింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ అనమాట. ఇది ఎక్కడైనా కన్ఫర్మ్ అయిందా? ఎవరైనా వచ్చి బయటకు చెప్పారా అంటే లేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియా వార్తలు మాత్రమే ప్రస్తుతానికి. బట్ ఎక్కడో అక్కడ ఏదో ఒక లీక్ లేకుండా విషయాలైతే బయటకు రావు. ప్రస్తుతానికి సినిమా ప్రొడ్యూసర్లు అందరూ తలబట్టుకొని కూర్చున్నట్ట. ఎందుకు అంటే ఓటీటీ వాళ్ళొచ్చేసి ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకురాబోతున్నారు. అంటే ఏదైనా ఒక సినిమా కొనాలి అంటే సో దానికి పలానా రూల్స్ పెట్టాలి మనము. లేకపోతే మనము ఇప్పుడున్న రేస్‌లో ప్రస్తుతానికి ఏంటంటే పెద్ద హీరో, చిన్న హీరో ఇయన్నీ చూడకుండా అసలు సినిమా ఏంటి? దానికి ఎంత ఇవ్వాలి? ఆ బడ్జెట్ ఏంటి? ఇవన్నీ ఒక ప్రాపర్ వాళ్ళందరూ కలిసి కూర్చొని ఇదివరకేంటంటే ఒక్కొక్క ఓటీటీ వాళ్ళు ఒక్కొక్క రేట్లు ఇచ్చుకొని కొనేవాళ్ళు. సోనీ ఒకటని, లేపోతే అమెజాన్ అని, హైయెస్ట్ పెయిడ్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళది పెద్దది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇచ్చి కొంటుండేవాళ్ళు. సో, ఇలాగా వాళ్ళేంటంటే కాంపిటేటివ్ రేట్లతో కొనేవాళ్ళనమాట. సో, కొన్ని సినిమాలు చూసుకుంటే అసలు డిజాస్టర్ అయిన సినిమాలైతే ఓటీటీ వాళ్ళు ముందే డబ్బులిచ్చి, తర్వాత అసలు ఒక్క రోజు గూడా ఆడని సినిమాల్లో వన్ ఆఫ్ ద సినిమా 'ఆచార్య' అనమాట. దాని గురించి అప్పట్లో పెద్ద టాకొచ్చింది. చాలా నష్టపోయాం మేము అనేసేసి. సో, ఓటీటీ వాళ్ళు 300,00,00,000 ఎంతో ఇచ్చారని సంథింగ్ అప్పట్లో బాగా ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి విపరీతంగా కొనుక్కున్నారు. సో, అది పెద్ద డిజాస్టర్ అయిపోయింది అని జెప్పేసి. తర్వాత 'ఏజెంట్' సినిమా జూసుకుంటే అసలు ఇప్పటివరకు ఏ ఓటీటీ వాళ్ళు కొనలేదని అంటారు. మరి కొంతమంది సోనీ వాళ్ళు కొన్నారంటారు. కొంతమంది కొనలేదంటారు. మరి అది ఏ ఓటీటీలో వచ్చిందో గూడా ఇప్పటివరకు తెలీదు. చాలా రోజులు డిలే అయింది. ఎందుకు అంటే సినిమా అసలు ఫస్ట్ రోజే లేచిపోయింది. దాంతోటి ఓటీటీ వాళ్ళు కొనలే. ఇలాగేంటంటే చాలా సినిమాలకి డబ్బులిచ్చి లాస్ అయితున్నారనమాట. ప్రాబ్లమ్ ఏంటంటే పెద్ద సినిమాలు ఒక్కటే కాదు గదా! ఇప్పుడు పెద్ద సినిమాలతో పాటు ఈ సైడ్‌కి చిన్న సినిమాలు, చిన్న వెబ్ సీరీసు ఇవన్నీ వస్తుంటే జనాలంతా ఏంటంటే మంచి కథ ఉన్న సినిమాలకి, స్టోరీ సినిమాలకి ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. పెద్ద సినిమాలు ఓటీటీలో వచ్చినా పెద్దగా ఎవడు పట్టించుకోవట్లేదు. సో, ఆల్రెడీ కొంతమంది థియేటర్‌లో చూస్తున్నారు. కొంతమంది చూద్దాంలే అన్నట్టు చూస్తున్నారు. కొంతమంది ఇవేవో చెత్త వెబ్‌సైట్‌లు ఉంటాయి వాటిలల్లో చూస్తున్నారు కాబట్టి వీళ్ళకేంటంటే అనుకున్నంత వ్యూయర్‌షిప్ ఆ పర్టిక్యులర్ సినిమాకి రాకపోవటం వల్ల నష్టాలనేవి వస్తున్నాయన్నమాట. అందుకని జెప్పేసి ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారట అనంటే ఇవన్నీ కేవలం సోషల్ మీడియాల వార్తల ప్రకారమే. సో, డిస్క్లైమర్. వాళ్ళేమనుకుంటున్నారట అంటే అసలు ఈ హీరో ట్రాక్ రికార్డ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 'రామ్ చరణ్' సినిమా కొందాం అనుకున్నారనుకోండి వాళ్ళు. ఓకే. 'పెద్దినే' తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 'పెద్ది' కొనాలి అంటే అసలు అంతకుముందు 'రామ్ చరణ్' ట్రాక్ రికార్డ్ ఏంటి? దానికన్నా ముందు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? ఆ సినిమాలు ఎలా ఆడినాయి? జనాలు ఎంత రెస్పాండ్ అయ్యారు? సో, ఇది ఒకటి చూద్దామని అనుకుంటున్నారనమాట. సో, 'ప్రభాస్' గాని, 'రామ్ చరణ్' గాని ఏ హీరో అయినా ఎవరైనా సరే. సో, పెద్ద సినిమాలకేంటంటే బడ్జెట్ హై బడ్జెట్ పెడతారు గాబట్టి 300,00,00,000, 400,00,00,000, 500,00,00,000 అలా పెడుతుంటారు గాబట్టి, సో, అంత బడ్జెట్‌కి జనరల్‌గా ఈ ఓటీటీ మీదనే చాలా ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి సినిమాలు గూడా ఎలా అయిపోయినాయంటే, ఓటీటీలో అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పుడు వీళ్ళు ఫస్ట్ అడ్వాన్స్‌లు ఇచ్చేసేవాళ్ళు గాబట్టి, ఈ అడ్వాన్సులతోటి వాళ్ళు సినిమాలు తీసుకునేవాళ్ళు ప్రొడ్యూసర్లు. ఇప్పుడొచ్చేటప్పటికి ఏంటంటే ఓటీటీ వాళ్ళు మేము డబ్బులివ్వము. మీరు సినిమా తీయండి, రిలీజ్ జేయండి. అప్పుడు బావుంటే మేము కొనుక్కుంటాము అనే డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఎందుకు అంటే తీరా సినిమాకి డబ్బులిచ్చిన తర్వాత అది డిజాస్టర్ అయితే వీళ్ళ డబ్బులు వెనక్కి రావు. చేసేది గూడా ఏం లేదు. అందుకని జెప్పేసి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారనమాట. అయితే మాక్సిమం 200,00,00,000 మాత్రమే. ఏ హీరో అయినా సరే మాక్సిమం 200,00,00,000 కన్నా మనం ఎక్కువ ఇచ్చేది లేదు. అది ఎంత పెద్ద హీరో టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ ఏ వుడ్ అయినా సరే, హాలీవుడ్ అయినా సరే, ఎవరైనా సరే మన ఈ సినిమాలకు మాత్రం 200,00,00,000 కన్నా ఎక్కువ ఇవ్వద్దు. లేపోతే మనం మారిపోతాము అని ఆళ్ళనుకుంటున్నారు. ఆ 200,00,00,000 అనేది ఫిక్స్‌డ్ కాదు. మాక్స్ అనమాట. అంటే ఒక టాప్ హై బడ్జెట్ సినిమా అంటే మాక్స్ 200,00,00,000. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'వారణాసి' ఉంది. 'వారణాసికి' వాళ్ళు పెట్టినటువంటి 13, 14,00,00,000 బడ్జెట్‌కి ఎంత లేదన్నా ఓటీటీ నుంచి ఎటు బోయి ఎటొచ్చినా కనీసం 500, 600,00,00,000 మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు 200,00,00,000 దగ్గర స్టక్ అయితే మాత్రం ఖచ్చితంగా 'వారణాసి' మహేష్ బాబుకి అది పెద్ద ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అసలు 200,00,00,000 అనేది అసలు నో వే అనమాట. ఈవెన్ విదేశాలలో సినిమా ఏసుకోటానికే ఫారెన్ రైట్స్ వచ్చేసి దగ్గర దగ్గర 160,00,00,000 ఆఫర్ వచ్చిందట వీళ్ళకి. అలాంటిది మరి ఓటీటీ వాళ్ళు 200,00,00,000 ఇస్తే ఏ మూలకొస్తాయి? అసలు కనీసం 500, 600,00,00,000 లేనిది 'వారణాసికి'
అయ్యే పని కాదు. సో, అందుకని ఏంటంటే 'వారణాసి' మేకర్స్ కూడా కొంచెం భయపడుతున్నారు అనేసి ఆలోచిస్తున్నారు. 'టాక్సిక్' ఉంది రీసెంట్‌గా. అది చూసుకుంటే దానికి ఇంత మటికి ఓటీటీ డీల్ అవ్వలేదు. సో, ఏ పెద్ద సినిమాలు కూడా రిలీజ్ డేట్ ముందుకు పోస్ట్‌పోన్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ ఓటీటీ వాళ్ళు కూడా మేల్కున్నారు. మొన్నటిదాకా ఓటీటీ వాళ్ళేంటంటే సినిమాలు కొనుక్కొని యేసేవాళ్ళనమాట. చిన్న సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు 2,00,00,000, 3,00,00,000 పెట్టి తీసినవి, 5,00,00,000 పెట్టి తీసినవి. ఇప్పుడు వాళ్ళు గూడా ట్రెండ్ మార్చారు. ఏంటి అంటే పే పర్ వ్యూ అనమాట. అంటే మేము మా దాంట్లో యేసుకుంటాం ఈ సినిమాని. ఎంత డబ్బులొస్తే ఆ వచ్చిన దాని మీద మా ఖర్చులు, మీ ఖర్చులు లెక్కలు బెట్టేసుకొని తీసేసుకుందాము తప్ప, మేము ఔట్ రైట్‌గా కొనుక్కొని మా దాంట్లో యేసుకోలేము. ఎందుకు అంటే కాంపిటీషన్ వీళ్ళకి గూడా పెరిగిపోతుంది. నంబర్ ఆఫ్ ఓటీటీస్ దగ్గర దగ్గర ఓ 50, 60 ఓటీటీస్ ఉన్నాయి. వాళ్ళలో వ్యూయర్‌షిప్ ఏంటంటే దీనికింత, దీనికింత, దీనికింత అని ఉంటది గదా! రూ. 100కి, 200కి కాంపిటీషన్ రేట్లు పెడుతున్నారు కదా! సో, అంత కాంపిటీషన్ రేట్లు పెట్టేటప్పుడు ఏమైద్దంటే వాళ్ళకి గూడా ఇన్‌కమ్ చాలా తక్కువుంటది. యాడ్ రెవెన్యూ రావాలి. యాడ్ లేకుండా ఎవరైనా సబ్స్క్రిప్షన్ కొన్నారనుకోండి, ఆ యాడ్ రెవెన్యూ మీద డబ్బులు రావు. సో, అందుకని జెప్పేసి ఏంటంటే ఓటీటీ వాళ్ళు విపరీతమైన లాసుల్లోకెళ్ళిపోయారంట. దట్ టూ ఈ పెద్ద బడ్జెట్ సినిమాలంటే జనాలు ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదు. జనాలేంటంటే ఎంతసేపటికి కొట్టుకోవటం, నరుక్కోవడం, చంపుకోవడం, కొట్టుకోవటం, నరుక్కోవడం, చంపుకోవటం. కథ లేదు, పాడు లేదు. ఇప్పుడు 'పెద్ది' సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. బడ్జెట్ హై అయినా గానీ దాంట్లో ఒక కథ ఉంది. అంటే ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ కథ ఉంది. ఆ స్పోర్టివ్‌నెస్ అనేది ఉంది. ఇంకా కొన్ని సినిమాలు తీసుకోండి. ఎంతసేపటికి లేవటం, నరకడం, చంపటం, నరకటం, చంపటం, నరకటం, చంపటం, నరకటం, చంపటం. కథ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఎంతసేపటికి హై బడ్జెట్ అంటే ఓ 4 డైలాగులు, ఓ నలుగురిని కొట్టడం, ఓ నలుగురిని చంపడం. దాంతోటేమైందంటే జనాలకి విరక్తి కలిగి సినిమాలు చూడడం మానేసి చివరికేంటంటే చక్కగా ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్సు, తమిళ్ క్రైమ్ థ్రిల్లర్సు, లేపోతే ఇంకా తెలుగులో ఉన్నటువంటి చిన్న చిన్న మన స ఇవి సినిమాలు ఇవన్నీ చ చూస్తున్నారనమాట. ఓటీటీలలో వెబ్ సీరీస్‌లకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. ఎందుకు అంటే కథ అవన్నీ ఉంటే కాస్త చూడబుద్దవుతుంది. అంటే మనకి ఆహ్, హ్మ్, ఏంటి సీట్లలో కూర్చొని చూసేటప్పుడు ఏంటంటే ఫ్రమ్ ది ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ అంటారనమాట. ఆడియన్ చూస్తే అరే! నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఫీలింగ్ రావాలి. ఈ సినిమాల్లో పోతే నెక్స్ట్ ఏముంది 2 సుమోలు ఎగురుతాయి అన్నట్టుంది. పోవటం, చంపడం, 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 నరకడం, 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 చంపడం, నరకడం, చంపడం, నరకడం. అంతకన్నా ఇంకేం లేదు. గన్ తీసుకుంటే ఓ 50 మందో, 100 మంది ఇట్లా కాల్చుకున్నారు. యానిమల్ చూసారు కదా! ఓ 100 మంది, 200 మంది కాలుస్తా, కాలుస్తా, కాలుస్తా పోతారనమాట. సో, ఇలాంటి వాటికేంటంటే జనాలు గూడా అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు సినిమాకి. ఏదో హిట్ అయితే అయినాయేమో గానీ, బట్ స్లోగా ఏంటంటే మైండ్ సెట్ మారుతుంది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలు గనక వీళ్ళు ఇలానే ఫిక్స్ అయిపోతే, తక్కువ బడ్జెట్‌కి ఫిక్స్ అయిపోతే, ప్రొడ్యూసర్‌లేమో వందల వేల కోట్లు ఖర్చు పెట్టేసేస్తే పెద్ద ప్రాబ్లమ్ అనమాట. ఓటీటీ వాళ్ళు కొనుక్కోకపోతే ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్‌నేట్ మార్కెట్ అనేది వీళ్ళు చూసుకోకపోతే పెద్ద ప్రాబ్లమ్‌లో పడతారు. ఆల్టర్‌నేట్ మార్కెట్ ఏంటంటే థియేటర్స్. థియేటర్‌లకి జనాలెళ్ళటం మానేశారు. ఎందుకు మానేశారు అంటే, ఒకటి ఆ థియేటర్‌లో కూర్చొని చక్కగా మనం ఆహ్లాదకరంగా 2:30 గంటలు సినిమాని ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఒక్కటి లేదు. అన్నీ చెత్త సినిమాలే. సో, దాంతోటి జనాలకసలు అవసరమా దీనికోసం థియేటర్‌కి పోవడం అనేది ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. నెక్స్ట్ ఇంక వస్తే ఏంటి అంటే యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము. సో, సినిమా చూస్తూ గూడా యూట్యూబ్‌లు, ఇన్‌స్టాగ్రాములు చూస్తున్నారు. దాంతో పాటు నెట్‌ఫ్లిక్సు, అమెజాను, సోనీ ఎట్సెట్రా, ఎట్సెట్రా, ఎట్సెట్రా ఓ 50 జీ లైవ్, సో ఇన్ని సూర్య రకరకాల బోలెడన్ని యాపులున్నాయి. ఆ యాప్‌లలో గూడా బోలెడంత టైమ్ పాస్ ఉంది. మరలాంటప్పుడు థియేటర్ దాకా పోవడం అవసరమా? ఫస్ట్ రోజు ఎవరు చూస్తారండి? ఫ్యాన్స్. ఖచ్చితంగా ఏ సినిమా హీరో అయినా ఫస్ట్ రోజు ఫ్యాన్సే చూస్తారు. యూట్యూబ్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు చూస్తారు. అంతకన్నా తప్ప ఫ్యామిలీస్ చక్కగా ఎళ్లి ఫస్ట్ రోజు సినిమా ఎవ్వరు ఎంజాయ్ చేయరు. ఇది ఇప్పుడు కాదు ఎప్పటినుంచో వస్తున్నాయి. ఫస్ట్ రోజు, 2 రోజులు, మూడో రోజు తర్వాత నాలుగో రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్ళడం అనేది మొదలుపెడతారు. ఇప్పుడేంటంటే ఇలాంటి సినిమాలకి ఒక నలుగురం కలిసి పిల్లల్ని తీసుకొని ఎళ్లి చక్కగా ఎళ్లి ఫ్యామిలీతోని కూర్చొని చూద్దామన్న కథలేవి రావట్లేదు. దాంతోటేంటంటే డిజాస్టర్ల మీద డిజాస్టర్‌లు వస్తున్నాయి. వీళ్ళకి బడ్జెట్‌లు రికవర్ అవ్వట్లేదు. అంత బడ్జెట్ ఖర్చు పెట్టినప్పుడు దానికి తగ్గ కథ ఉండాలి గదా! బడ్జెట్ అంటే ఏంది నరకటానికి, సుమోలు ఎగరటానికి దీనికేనా బడ్జెట్ అంటే? తుపాకులు పేల్చడానికి, ఓ కథాపాడు లేకుండా ఏది పడితే అది క్రియేట్ చేసి ఆ హీరోని పెట్టి చూడు అంటే చూస్తారా? అంటున్నారనమాట జనం. సోషల్ మీడియాలో అందరూ అదే ఏంది ఈ సినిమాలా? ఇట్లాంటి సినిమాలు చూడాలా? అని అంటున్నారనమాట. మరి అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళేమన్నా కథలు ఓరియెంటెడ్‌గా చక్కటి సినిమాలు తీస్తే జనాలు థియేటర్‌కెళ్ళైనా చూసి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు 'బృందావనం' ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్‌ది. ఎంత బావుంటదండి. ఒక చక్కటి ఫ్యామిలీ కథ అనమాట. సో, అలాంటి స్టోరీలు వస్తున్నాయా అసల? సో, అలాంటివేమన్నా ఉంటే థియేటర్‌కెళ్ళి ఎంజాయ్ చేయాలి గానీ,
ఈ కత్తులు, నరుక్కోటాలు, చంపుకోటాలు అయితే మేము టీవీలోనే చూస్తాం కదా! దానికి ఇప్పుడు ఏంటంటే అందరూ ప్రొజెక్టర్లు కూడా పెట్టేసుకుంటున్నారు ఇంట్లో గోడ మీద పెద్ద సినిమాలాగా యేసుకుంటున్నారనమాట. సో, ప్రస్తుతానికి అది ఏంటంటే సీక్రెట్ మీటింగ్ ఏదో పెట్టుకున్నారట. సో, ఇది మాత్రం ఒక పిడుగులాంటి వార్త నిజంగా నిజమైతే గనక అంటే వాళ్ళ రూల్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఏం అనౌన్స్ చేస్తారు ఇవన్నీ కరెక్ట్‌గా అయితే తెలియదు గానీ, అనౌన్స్ చేస్తే మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం ఒక పెద్ద డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత తక్కువ డబ్బులిస్తే వీళ్ళు ఇంతింత ఖర్చు పెడితే అసలు ఎక్కడ గూడా మ్యాచింగ్ అనేది కాదనమాట. థియేటర్స్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళేమన్నా ప్రయత్నాలు చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ సినిమా కొంత బతికేటువంటి ఛాన్స్ ఉంది. లేకపోతే ఇంక సినిమాకైతే గడ్డు కాలమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.